ఓకే, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ లాంటిదేనండి. కాలం దూరం మీదే అదే కాన్సెప్ట్, సాపేక్ష వేగం మీద. ఏబి అనే రెండు ప్లేసుల మధ్య దూరం 270. డయాగ్రామ్ కూడా ఏమక్కర్లా నన్ను అడిగితే. ఏ ఇది, బి ఇది. ఎంత డిస్టెన్స్ ఎంత? 270 కిలోమీటర్స్. రైట్. ఏ దగ్గర ఒక కారు బయలుదేరిందంటే ఎం అనే కారు, ఆ పేర్లు ఏమీ అక్కర్లేదు. ఎంత వేగంతో? 80 km/h, కిలోమీటర్ పర్ గంట, kmph. అలాగే బి దగ్గర హెచ్ అనే మరొక కారు బయలుదేరిందంట ఎంత వేగంతో? 100 km/h. ఈ రెండు ఒకదాని వైపు ఒకటి వస్తున్నాయి, అంటే ఇదటు అది ఇటు ఎదురెదురుగా వస్తున్నాయి. అంటే అదే కదా, ఒకదాని వైపు ఒకటి అంటే ఎదురెదురుగా వస్తున్నాయి. అయితే అవి కలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఇందాక చెప్పాం కదా, టైం ఈజ్ ఈక్వల్ టు దూరము బై. ఇప్పుడు వీళ్ళు రెండు కదిలేటప్పుడు సాపేక్ష వేగం తీసుకోండి. ఒకటే కదులుతున్నప్పుడు సింపుల్ వేగమే, రెండు కదులుతున్నాయి కదా, సాపేక్ష వేగం. దూరం ఎంత రెండింటికి మధ్యన? 270 డివైడెడ్ బై సాపేక్ష వేగం. ఇందాకే చెప్పుకున్నాం. సో అవి రెండూ కూడా ఒకే దిశలో అయితే తేడా సాపేక్ష వేగం, ఎదురెదురుగా అయితే మొత్తం అంటే ఇది 80 and 100, 180. అయిపోయింది. 0 and 0 క్యాన్సిల్. 9 టేబుల్ 9వ ఎక్కం, దీంట్లో 3 సార్లు, దీంట్లో 2 సార్లు. 3/2. 3లో సగం అంటే 1.5 కదండి. అందుకని 1.5 గంటలు పడుతుంది. ఎంత టైం అంటే 1.5 hours. ఓకే, నోట్ చేసుకోండి.